అల్లుడు గారు ఏంటి మొదట్లో వచ్చినంత ఊపు కనిపించలేదు? అల్లుడు గారు ఇలా తిరగండి కొంచెం, ఇంకొంచెం. నవ్వుబాబు లేకుండా చెప్పలేదు. ఏమిటా మొహనండా తడకూడదు. లవ్ అనేది చేసుకుంటాం తప్ప లవ్ అనేది కూపు పదార్థం. అవును, అది చలికి ముడుచుకుంటుంది, ఏడికి ఎగబాబు. ఇప్పుడు చలిగానే ఉంది, ఇప్పుడు ఎట్లుంది? ముడుచుకోనే ఉంది. ఏమి ఇబ్బందులు జరగవు, అట్లుంటే అంతా బాగుంటుంది. ఏమిటా మొహనండా? అమ్మాయి తినకపోతే అమ్మాయి చెప్పరా, పెరట్లో ఉండాల్సిన సొంత పెడితే చక్క పడకని ఎందుకు పెట్టావే? మీ పెద్ద మూతులు పెట్టాలి సార్. మీ పెద్ద మూతులు పెట్టి మేము చాకరాలు సాగొచ్చింది. అమ్మాయి కాశ్మీర్ వచ్చిందిలే. ఓహో, స్లో పూసి స్లో చేసింది అనమాట. ముఖం భలే నాయన, మిరప తోటలో పెట్టే పిడతాలు ఉంది. అయితే అమ్మాయి ఎందుకు ఆడుకుందామని. అమ్మాయి నీ గురించి చాలా చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సంతకాడ సవాల్ ఉన్న విషయం చెప్పింది. సంతకాడ సవాల్ తెల్లవారుజామున దేవాలు. అమ్మాయి అక్కడ స్లో పూసి స్లో చేసిందంట. కూర్చోడు కాదు బావు గారు. ఇట్లా ఏం తెలియదు బొత్తిగా నీకు అసలు. చూడు, నేను నేర్పడానికే ఉంది. ఇక్కడ చూడు, పైన చూడు, ఇప్పుడు కింద చూడు. కింద నేను దుడుస్తా, నువ్వు అసలు అమ్మా 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 నాకు పై తీసుకోవాలనిపిస్తుంది. ఏం వేసుకోవాలనిపిస్తుంది? వయసు వచ్చిన ఆడపిల్లకి కనీసం ఓనీల సంగతి కూడా మర్చిపోయా. అయినా మనం వేసుకోకూడదమ్మా. మనకి వరసైన బావాలు తెచ్చిచ్చిన ఓనీలు మాత్రం వేసుకోవాలి, అది మన సంప్రదాయమే. అమ్మా అలాగైతే బాగానే కదే. నువ్వు అమ్మో, నీకు వరసలు కూడా తెలిసి నీ వేసుకో. ఎదురు నేర్పించు. అమ్మా ఇది సరిపోవటం లేదే. పిచ్చిదానా, బయట కిలోమీటర్ పొడుగున్నా వేసుకోపోవటం కుదరకపోతే బయట వేసుకోవటం కుదరదు. నేనంటే ఎన్నోసార్లు వేసుకున్నా. బయట నేనే చూపిస్తారా, ముందు ఇలా వేసుకో, తర్వాత ఇలా చుట్టూ తిప్పు, ఇక్కడ కుర్చీ పోసి దోపి అప్పుడప్పుడప్పుడు ఈ పైట జారుతూ ఉంటుంది. జారకుండా ఫినిష్ పెట్టు. మర్యాదగా మాట్లాడు. వేపులు గీపులు అన్నాడు. పెట్టుకున్నాడు ఏంటి పెట్టుకున్నాడు? అమ్మా మరి చలేస్తుంది, పొద్దు నుంచి మంచి పడి చలేస్తుంది. బాగా కోటికిచ్చివి. ఇప్పుడు మనకి కోట్లు వద్దు, మనకి ఈ కోట్లు ఎందుకు? ఈ కోట్లు కావాలి. అయినా నీకు అది కావాలా? దానికి 500 రూపాయల నోటు ఉందని ఆశ. అల్లుడు గారు, అల్లుడు గారు, చిన్నప్పుడు బడికి పోయా మాస్టర్ గారు వ్యాయామం నేర్పించారు. నేర్చుకున్నాయా? నేర్పించాడు. 1 వ్యాయామం, 2, 3,
రాదు నీకు అబద్ధం ఏ చెప్ప నాకు రాదా నా చదువు నీకు తెలియదే ఓల్డ్ ప్రీకమ్ పీసీసీ చెప్ప మాకు తెలుసు సార్ కొత్తగా లేదు 1 2 అంటా నువ్వు అది చేసి ఎట్ట 1 1 2 2 3 3 ఇది 4 అమ్మా ఇంకేం కావాలి అమ్మా 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 ఏం కావాలి అమ్మ నాకు అది కావాలి మరగబాట్లు ఎక్కడ ఏమిటే మాటలు మరగబాక పిల్ల ఆశ పడుతున్నాడు పిల్ల హాస్పిటల్ అడిగితే ఏం పడితే ఇచ్చేట్లా ఏం కావాలి ఏం కావాలి అదే ఏం కావాలి అమ్మా పంచ అంచు బాగుందమ్మా అంచుకొచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఎన్ని మీటర్లు పట్టింది 3 మీటర్లు 3 ఆడ ఉందో లేదో నేను కనుక్కోవాలి నీకు అంత ఆశ నీ ఆశ తగలబడ అల్లుడు గారు ఏమిటి నా ఆశ పడుతుంది ఇది ఏమో నాకేం తెలుసు మనకు 3 ఉందా ఆడమ్మ 3 3 మీటర్లు ఉందా అంటున్నా ముందు 3 చేస్తున్నాను ఎన్ని ఎందుకని పిల్ల ఆశ పడుతుంది 3 అంట మా అమ్మాయి కొట్లో ఇంకోటి కొత్తది కొనుక్కో ఇది మాకున్న 3 మీకు ఇచ్చి గుట్టు కొత్త కొనుక్కొని అమ్మాయి ఈయన ఇలాగ పడుతున్నాడు అడిగితే ఈడు లోపల వంటగదిలో మూల కట్టి పెట్టుంది బాగా సారబెట్టా అది తీసుకొని వస్తే ఆ 3 ఉంది చూడు 3 మీటర్లు లావుతుంది అట్లా పట్టుకొని ఏ స్నేహితుడు సగం ఎక్కి పడ్డాడు అసలు మరి ఏం చెప్పాడు ఏం చెప్పాడు నాకేం తెలుసు మరి ఎదవా వీడు ఎదవనే సంగతి వాళ్ళు అయ్యి కూడా తెలుసు నువ్వు ఆ పదాలు పోగొడుతున్నాను ఎందుకు వచ్చా నేను విన్నానా నాకు ఈ శాస్త్రి ఎదగాల్సింది అల్లుడు గారు నాకు చెప్పులు లేవని అల్లుడు గారు చెప్పులు ఇచ్చాడు నా పుట్టినరోజు పుట్టిన జనమా పుట్టినరోజు పుట్టినరోజా అది ఏంటంట మా ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం ఏంటి మన కొట్టు చిల్లర కొట్టు ఉందిగా మనకు ఉందిగా ఆ 3 సరుకులు తీసుకున్నాం ఎక్కువ వద్దులే 3 ఏమేమి 3 అయితే మనకు లెక్క లెక్కలేదు మర్చిపోతారా 3 సరుకులు ఏమిటి ఒక బస్తా జీడిపప్పు ఎంత ఒక బస్తా జీడిపప్పు ఒక బత్త జీడిపప్ప 2 బస్తాల బాదం పప్పు 2 బత్తాల బాదం పప్ప 3 బస్తాల పిస్తా పప్పు